వ్యవస్థ, సిద్ధాంతం, దేశం. ఈ మూడింటికంటే వ్యక్తి ఎప్పుడు గొప్పవాడు కాదు. వ్యక్తి ఎప్పుడూ వ్యవస్థ, సిద్ధాంతం, దేశం కంటే గొప్పవాడు కాదు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు ఫస్ట్ సర్సంఘచాలక్ డాక్టర్ హెడ్గేవార్ అన్నమాట ఇది. దాన్ని ఇప్పుడెందుకు అన్నానంటే, ఆ ఉక్తితో వీడియో ఎందుకు మొదలుపెట్టానంటే, 2 తెలుగు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. మాజీ ఎమ్మెల్సీలు ఇద్దరు 2 రాష్ట్రాలకు అధ్యక్షులయ్యారు. ఇప్పుడు అక్కడ మాధవ్ గారు, పివిఎన్ మాధవ్ గారు, ఇక్కడ నారపరాజు రామచంద్రరావు గారు. ఇద్దరిని పార్టీ ఎంపిక చేసింది అధిష్టానం. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇద్దరు కూడా. అదే సమయంలో కొందరు కార్యకర్తలు నారాజైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక ఇద్దరు ఎంపీలతో మొదలైన పార్టీ, ఇద్దరు సభ్యులతో మొదలైన పార్టీ ఇప్పుడు ఏకంగా దేశాన్ని వెళ్తుంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ పోతోంది. అయితే సౌత్‌లో మాత్రం ఇంకా పార్టీ నిలదొక్కుకోలేకపోతుందనే చెప్పొచ్చు. పెద్ద రాష్ట్రంలో ఇక్కడ అధికారంలో లేదు, ఏపీలో తప్ప. ఏపీలో కూడా అది కూడా కూటమి సొంతంగా అధికారంలోకి రాలేదు. తెలంగాణలో అయితే ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది లేదు. కూటమిగా కూడా వచ్చింది లేదు. దీంతో అంటే ఒక దూకుడు ఉన్న నాయకుడు, ఒక ఫైర్ బ్రాండ్ అంటే ఏంటి? అరవింద్ లాగా అంటే గట్టిగా మాట్లాడగలగాలి. అవతలోళ్ళని ప్రతి తన మాటతో డిఫెండ్ చేయగలగాలి. ఆకట్టుకునే స్పీచ్, ఉరుకులు పెట్టాలి, పరుగులు పెట్టాలి. రాజాసింగ్, ఈటల రాజేందర్ సరే ఆయన మాట సౌమ్యం ఉన్నా సరే ఒక సీనియర్ లీడర్‌గా అలాంటి లీడరు ఇలాంటోళ్ళైతే బావుంటది. దూకుడుగా వెళ్తారు. జనం మధ్యలో తిరిగిన నాయకుడు కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేశారు. కొందరు నారాజయ్యారు. కానీ నిజంగానే రాష్ట్ర అధ్యక్షుడికి కావాల్సిన అర్హతలంటమా, క్వాలిటీస్ అంటమా, లేదా లక్షణాలా? నిజంగా అవి ఉండాలా? ఖచ్చితంగా అవి మాత్రమే ఉండాలంటే మనం మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ నిర్ణయం ఇప్పుడే కాదు, దేశంలో ఇప్పటి వరకు కూడా ఇంకా కొందరిని కూడా ప్రకటించబోతుంది. నిన్న పాండిచ్చేరి కూడా ప్రకటించారు. దాదాపు 70-80% రాష్ట్రాల్లో అధ్యక్షులందరినీ కూడా ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని, అంటే పార్టీ యొక్క సిద్ధాంతం నుంచి ఆర్గనైజేషన్‌తో అనుబంధం ఉన్న వాళ్ళని, ఆర్గనైజేషన్‌లో పనిచేసిన వాళ్ళని, ముందు నుంచి పనిచేసిన వాళ్ళని మాత్రమే అధ్యక్షులుగా నియమిస్తూ వస్తుంది. అంటే అధ్యక్షుడు అనేసరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాత్రం కేవలం సిద్ధాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ముందు నుంచి కూడా ఆ వ్యవస్థలో, ఆ సంస్థలో ముందు నుంచి పనిచేసిన వాళ్ళని. సరే పార్టీ రాజకీయం అంటే రాజకీయ పార్టీకి అధికారమే ముఖ్యం. అంతిమంగా పరమావధి అధికారమే రాజకీయ పార్టీలకి. అందుకోసము అందరిని బయట వాళ్ళని చేర్చుకోవడము. అలా సీనియర్లు కూడా ఉన్నారు. రఘునందన్ రావు, రాజా సింగ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా ఇతర పార్టీల్లో పనిచేసి వచ్చిన వాళ్ళే. కానీ అధ్యక్షులు మాత్రం పార్టీ కేవలం ఇక్కడి నుంచి మొదలైన వాళ్ళనే, ఇక్కడ ఓనమాలు దిద్దిన వాళ్ళని మాత్రమే ఎంపిక చేస్తూ వస్తుంది. బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఇప్పుడు రామచంద్రరావు గారు. ఇందాకన్నా కదా, అంటే పార్టీని నడపాలంటే కేవలం ఉపన్యాసాల వల్ల కాదు. ప్రతి కార్యకర్తను, ప్రతి స్థాయిలో ఉన్న వాళ్ళను, నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పోయే మనస్తత్వం ఉన్నోడై ఉండాలి. సౌమ్యంగా పలకరించేవాడై ఉండాలి. ప్రేమగా ఆదరించేవాడై ఉండాలి. ఎక్కువగా మాట్లాడలేను గనక, ఎక్కువగా పరిగెత్తలేడు గనక ఆ నాయకుడు అధ్యక్షుడిగా పనికిరాడు అంటే సరికాదేమో. అయితే ప్రభుత్వము పాలన సాగించడం, ఒక ప్రభుత్వాన్ని నడపడం వేరు. పార్టీని నడపడం డిఫరెంట్. ఇది పూర్తిగా ఒక ఆర్గనైజేషన్ సిస్టమ్ వేరే ఉంటది. చెప్పిన కదా, సమన్వయంతో వెళ్ళాలి. అందరినీ కలుపుకుపోయేలా ఉండాలి. బహుశా అందుకేనేమో నిజంగానే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, ఫైర్ బ్రాండ్ కాదు, దూకుడు లేదు అంటే, సరే అవి కాదు, అవి లేవు అంటే ఒక సాఫ్ట్ నేచర్ ఉన్నవాడు అనే కదా అర్థము. పోనీ అలాంటి వాన్నే పార్టీ పెట్టుకుంది అంటే కారణం అదే. రామచంద్రరావు పట్ల సరే మా నాయకుడికి కొందరు ఎక్స్‌పెక్ట్ చేశారు. కొందరు నాయకుల అనుచరులు మా నాయకుడికి ఇవ్వలేదు. లేదా అరవింద్ అనుచరులు. అరవింద్ అయితే ఇంకా బాగుండేది, పార్టీని నడిపేవాడు. నెక్స్ట్ అధికారంలోకి తీసుకొచ్చే సత్తా అరవింద్‌కుంది. ఎందుకంటే సాక్షాత్ ఏకంగా ముఖ్యమంత్రి బిడ్డనే ఓడించినవాడు అరవింద్. ఆయన వాగ్ధాటియ, వాక్చాతుర్యం, అసలు ఆయన రాజకీయము అని అనేవాళ్ళున్నారు. ఈటల రాజేందర్‌ని కూడా చాలామంది కోరుకున్నారు. ఒక ఉద్యమ నాయకుడిగా సుదీర్ఘ అనుభవమైన 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఎంపీ అయ్యారాయన.
అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎంపీ పార్టీలో 8 మందిలో ఆయన. మళ్ళీ పాలనా అనుభవం ఉంది ఆయనకి. ఆర్థిక మంత్రిగా, వైద్య శాఖ మంత్రిగా అసలు నంబర్ 2గా ఉన్నారాయన బీఆర్ఎస్‌లో ఉద్యమ కాలం నుంచి గూడా. అలాంటి నాయకుడైతే అందులోనూ ఒక ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ఢీకొనగలడు. కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా ఈటెల రాజేందర్‌కే ఉంది. ఆ వ్యూహం ఆయనకు తెలుసు. అనుభవం ఉంది. అపారమైన అనుభవం ఉంది. దాంతో పాటు ఆయన గూడా సౌమ్యుడు, వివాదరహితుడు గూడా మరి. ఆయన కూడా నోటికి ఏది పడితే అదేం మాట్లాడడు. కానీ ఆయనకున్న క్వాలిటీస్ ఇవి చెప్పొచ్చు. కానీ వాళ్ళిద్దరిని కాదని రామచంద్రరావు గారికిచ్చింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. ఇవే కారణాలను తీసుకుని ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే రామచంద్రరావు మీద ఎవరికి వ్యతిరేకత లేదు. ఆయనకేం వర్గము లేదు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కిషన్ రెడ్డి, ఇప్పుడు రామచంద్రరావు వీళ్ళు కూడా పార్టీ పరంగా కూడా ఎలాంటి వర్గాలను మెయింటైన్ చేయలేదు. గ్రూప్ పాలిటిక్స్ లేవు వాళ్ళకి. అనవసరంగా ఎవరి మీద నోరు బారేసుకోలేదు. అందరినీ సముదాయిస్తారు కొత్త పాత. ఎందుకంటే ఇందాక చెప్పిన కదా, అధికారమే పరమావధి రాజకీయ పార్టీలకు. అధికారం కోసం కొందరు కొత్త వాళ్ళని కలుపుకొని పోవాల్సి వస్తుంది. అట్లనే చాలా మందిని చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ సముదాయించి అందరినీ సమన్వయం చేసుకునే ఇది ఆయనకుంది కాబట్టి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ దేశంలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సమీకరణాలు, ఈ పరిస్థితులు, ఈ అవసరాల దృష్ట్యా ఆర్గనైజేషన్కు చెందిన వ్యక్తి మాత్రమే ఉండాలి అని సెంట్రల్ పార్టీ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అందుకే నిన్నైతే ఆంధ్రాలో, తెలంగాణలో, పాండిచ్చేరిలో, మణిపూర్లో ఇంకా కొన్ని రాష్ట్రాలు ప్రకటించాల్సి ఉంది. అందుకని ఒక సిద్ధాంత భూమిక పెరిగిన వాళ్ళనే, కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వాళ్ళనే, కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. పార్టీ విద్యార్థి విభాగం ఏబీవీపీ అవనివ్వండి, యువజన విభాగం బీజేవైఎం అవనివ్వండి, ఆ తర్వాత పార్టీలో చేరి రకరకాల పదవులు చేసి వీళ్ళిద్దరైతే చట్టసభల్లో పనిచేసిన, చట్టసభల్లో కూడా ప్రజా గొంతుకను వినిపించిన నేపథ్యం కూడా వీళ్ళకుంది ప్రతిపక్ష పార్టీ నుంచి. సరే, ఇప్పుడు కొందరు అంటున్నారు అంటే ఎవరి వాదన వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అరవింద్ ఈటల విషయంలో అంటే ముందు నుంచి పార్టీ అంటే వీళ్ళు పార్టీలో పుట్టలేదు, సిద్ధాంతంతో పుట్టలేదు, ఏబీవీపీ కాదు, బీజేవైఎం కాదు, అందుకే పక్కన పెట్టారు. మరి హిమంత సంగతి ఏంటి అంటే, హిమంత పార్టీ అధ్యక్షుడు కాదు, ముఖ్యమంత్రి. ఈ అరవింద్కు, ఈ ఈటల రాజేందర్కు, ఈ డీకే అరుణకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పార్టీలో. అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు రేపు సీఎం. అందులోనూ భారతీయ జనతా పార్టీ బీసీని సీఎం చేస్తానని అనౌన్స్ చేసింది. ఎందుకంటే నేను వీళ్ళిద్దరి పేర్లే ప్రముఖంగా తీసుకోవడానికి ఏంటంటే కారణం ఏంటంటే బీజేపీ అధ్యక్ష రేసులో ఎక్కువగా వినిపించిన పేర్లు వీళ్ళవి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్. అట్లా మరి అసోం హిమంత బిశ్వా శర్మ ముఖ్యమంత్రిని చేశారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకొని ఇక్కడ ఎందుకు అభ్యంతరం వస్తుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే హిమంత బిశ్వా శర్మ జాతీయ పార్టీ అధ్యక్షుడు కాదు, సీఎం ఆయన. అక్కడ పార్టీ అధ్యక్షుడుగా మళ్ళీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళనే, ఈ సిస్టమ్ తెలిసిన వాళ్ళని, ఈ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే పెట్టుకున్నారు. అన్నామలై, మరి తమిళనాడు అన్నామలైని తీసుకుని అధ్యక్షుడు చేశారంటే కొన్ని సందర్భాల్లో అక్కడ లోకల్గా ఆయా రాష్ట్రాల్లో ఉన్న చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. అంత ఈజీగా తీసుకునే నిర్ణయం కాదు. ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్రానికి, అందులో సౌత్లో అయితే ప్రయోగాలు చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే సౌత్లో ఇంతవరకు పాగా వేయలేకపోతుంది. కర్ణాటకలో ఒకసారి అధికారంలోకి వచ్చింది. సరే, గోవా చిన్న రాష్ట్రం, అది పెట్టిన టీడీపీతో పొత్తులో ఉంది ఇప్పుడు ఏపీలో కూడా. సో కొన్ని ప్రయోగాలు చేస్తుంది. ఇప్పుడు అన్నామలైని కూడా తీసేశారుగా, మరి అధ్యక్షుడు కాదు ఇప్పుడు అన్నామలై. అక్కడ కూడా మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని, ముందు నుంచి ఈ సిస్టంలో ఎదిగిన వాళ్ళని మాత్రమే మళ్ళీ నియమించింది. ఇప్పుడు అన్నామలైని కూడా అలాంటి వాళ్ళని, అంటే బయట నుంచి, అన్నామలై కూడా వేరే పార్టీ నుంచి రాలేదు, ఆయన నేరుగా రావడమే రాజకీయాల్లో బీజేపీకి వచ్చారు. అంటే వాళ్ళను కూడా ఏ స్థాయిలో వాడుకోవాలో పార్టీకి తెలుసు. ఆయనని జాతీయ స్థాయిలో వాడుకునే అవకాశం ఉంది. మాస్ లీడరు అన్నామలై. అన్నామలై క్రేజ్ను కూడా వాళ్ళేం పార్టీ వాడుకోకుండా ఉండదు. అంటే అంత గొప్ప నాయకుడు, అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న లీడరు తమిళనాడుకి ఎందుకు పరిమితం చేయాలనుకుంటుందేమో పార్టీ బహుశా. జ్యోతిరాదిత్య సింధియా అలాంటి వాళ్ళు, ఇంకా అరవింద్ కూడా, ధర్మపురి అరవింద్, తేజస్వి సూర్య, సౌత్లో, నార్త్లో అన్ని రాష్ట్రాల్లో కూడా, నాకు ఈశాన్య రాష్ట్రాలు అనే పేరు గుర్తు రావట్లేదు కానీ అద్భుతంగా మాట్లాడతారు. ఒక యువ ఎంపీ ఉన్నారు. ఇలా 50 ఏళ్లలోపు ఒక 50 మంది యువ నాయకులను తయారు చేసుకుంటుంది పార్టీ అని సమాచారం. అందుకు సిద్ధమవుతుంది పార్టీ అని. అంటే ఒక యువ నాయకత్వాన్ని సిద్ధం చేస్తుంది పార్టీ. ఇప్పటి నుంచి నెక్స్ట్ జనరేషన్ కూడా యాక్టివ్ చేస్తుంది. అందులో భాగంగా వీళ్ళందరూ పార్టీ దృష్టిలో ఉన్నారనేది ఒకటి.
అందుకని అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడి నుంచి తయారైన కార్యకర్తను కూడా మరి ఆదరించాల్సి వస్తది. పదవులు ఇవ్వాల్సి వస్తది. అందులో భాగంగానే ఇవాళ ఈ 70-80% మంది 80% రాష్ట్రాల్లో ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే అధ్యక్ష పదవి ఇస్తూ వస్తున్నారు పార్టీ. అసలు కర్ణాటక, మహారాష్ట్ర అంతటా గూడా. ఇంకా మహారాష్ట్రలో అయితే ముఖ్యమంత్రి అయితే పూర్తిగా సంఘం నుంచి వచ్చిన వ్యక్తే అనుకోండి. దేవేంద్ర ఫడ్నవీస్. ఒక్కటే అసలు అందరూ చెప్పే మాట, విపక్షాలు గూడా, ప్రత్యర్థులు గూడా, విమర్శకులు గూడా చెప్పే మాట, బీజేపీ కార్యకర్తల పార్టీ. కార్యకర్తల వల్లే పార్టీ నడుస్తుంది. ఇంకోటి కార్యకర్తల నుంచి ఎదిగిన నాయకుడు గూడా తాను గూడా కార్యకర్తగానే ఫీల్ అవుతాడు. మోదీ పదే పదే చెప్తాడు నేను కార్యకర్తనే అని. అందరూ చెప్పే మాటే అది. దేశాన్ని ఏలుతోంది. అందుకే ఆ నిబద్ధతతో, ఆ సిద్ధాంతంతో ముందు నుంచి ఉంది గాబట్టే కేవలం అధికారం మాత్రమే గాదు, పార్టీ గూడా ముఖ్యము అనుకుంటుంది. కార్యకర్తలు గూడా ముఖ్యం అనుకుంటుంది గాబట్టే ఇవాళ దేశాన్ని ఏలుతోంది. ఆ పార్టీ గూడా కార్యకర్తల్ని గుర్తించే పార్టీనే కాబట్టి కార్యకర్తల వల్ల ఆ పార్టీ నడుస్తుంది. ఆ పార్టీ గూడా కార్యకర్తల్ని గుర్తించే పార్టీనే బీజేపీ. అందుకని అధ్యక్షుడు పార్టీని మాత్రమే నడుపుతాడు. అలాంటి అధ్యక్షుడిని పార్టీ ఒక అధిష్టానం ఒక అధ్యక్షుడిని నియమిస్తే అతని శక్తి సామర్థ్యాలను పెంచేలాగా, ఆయన గొప్పను పెంచేలాగా, గొప్పతనాన్ని చూపించేలాగా మాత్రమే కార్యకర్తలు ఉండాలి తప్ప, పార్టీ ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత నిర్ణయించిన వ్యక్తిని తక్కువ చేసే సంస్కారం, పద్ధతి బీజేపీలో అయితే లేదు గతంలో. అందరినీ ఒప్పించడం కష్టం. ఒక నిర్ణయం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము. రాజకీయ పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు ఆ పార్టీకి. అయితే అందరినీ రిఫ్లెక్ట్ చేయడం కష్టం, సహజం. కానీ అర్థం చేసుకోగలగాలి. పార్టీ ప్రెసిడెంట్ అంటే ఎవరిని నిలబెట్టింది? రామచంద్రరావు అని కాదు. ఆ సీట్లో ఆ ప్లేస్‌లో నారపరాజు రామచంద్రరావు అని కాదు. పార్టీ ఎవరిని నిలబెట్టినా సరే సపోర్ట్ చేయడం, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమవడం కార్యకర్త పని, నిజమైన కార్యకర్త పని. అది పార్టీ లక్షణం. అది భారతీయ జనతా పార్టీ లక్షణంగానే ఉంటూ వస్తుంది ఇప్పటికీ కూడా. అదే లేకుంటే ఒక ఛాయ్ వాలా, ఒక సామాన్యుడు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేవారు కాదు. బంగారు లక్ష్మణ్ ఒక దళిత నాయకుడు, ఆయన జాతీయ అధ్యక్షుని చేసింది పార్టీ. ద్రౌపది ముర్ము ఒక ఆదివాసీ మహిళ, ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆమె ఇప్పుడు భారతదేశ ప్రథమ పౌరురాలు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఒక ఆదివాసీ మహిళ. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర మంత్రి, ఆయన వరుసగా రెండోసారి కేంద్ర మంత్రి. ఆయన ఏ స్థాయి నుంచి వచ్చారో కిషన్ రెడ్డి అనే వ్యక్తి అందరికీ తెలుసు. లక్ష్మణ్ గారు ఎన్నో బాధ్యతలు ఇప్పుడు ఆయనకి. బండి సంజయ్ ఒక కార్పొరేటర్ నుంచి ఎంపీ అయ్యి ఏకంగా కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన. అంటే నిజంగా పార్టీ కార్యకర్తల్ని గుర్తించే పార్టీ కనుకే ఆ స్థాయిలో నిలుపుతూ వస్తుంది ఒక్కొక్కరిని. అది మరిస్తే ఎట్లా ఇప్పటి కార్యకర్తలు? దూకుడు అందరికీ ఉండకపోవచ్చు. ఏంటి అసలు దూకుడు అంటే ఏం చెప్పాలి? ఆ నాయకుడిలాగా ఈయనకు దూకుడు లేదు అంటే ఎట్లా? అంటే దానికి అంటే ఒక ప్రమాణాలు ఉన్నాయి ఏమన్నా? దూకుడికి ప్రమాణం ఏమన్నా ఉంటుందా? ఎందుకు దూకుడు లేదు? ఏబీవీపీ కార్యకర్తగా విద్యార్థి పరిషత్తులో చేసిన నారపరాజు రామచంద్రరావు గారు 2 కాళ్ళు విరగొట్టుకున్నారు దూకుడుతో వెళ్ళకుండా కాళ్ళు ఎట్లా ఇరుగుతాయి? దూకుడు వల్లనే ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ దూకుడు స్వభావం వల్లే ఆయన విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి ఉద్యమంలో చేరిండు ఆయన. ఎమ్మెల్సీగా ఆయన వాయిస్ వినలేదా మొన్నటి వరకు మనం? ఏకైక ఎమ్మెల్సీగా, ప్రతిపక్షంలో బీజేపీ ఎమ్మెల్సీగా ఆయన వాయిస్ విన్నాం కదా, ఎంత ఫైట్ చేశాడు. అందులోనూ సరే దూకుడు ఇన్ని ప్రయోగాలు చేస్తుంది, తెలంగాణలో ఏమైంది అంటే సరే ఇట్లా కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు ముందు కార్యకర్త నిర్మాణం జరగాలి, పార్టీ క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, క్షేత్రస్థాయిలోకి దృఢంగా వెళ్ళాలి, బలంగా వెళ్ళాలి. ఇప్పుడు కేవలం పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాల్సిన సమయం. ఇంకా సమయం ఉంది కదా. సరే అప్పుడు ఎలక్షన్ల ముందు నిజంగానే ఇంకా దూకుడున్న వ్యక్తిని ఇంకెవరినైనా మారుస్తారేమో, ఫైర్ బ్రాండ్ అని అందరు కోరుకున్నట్టు. ఈయన ఫైర్ సరిపోదు అనుకుంటే ఈయన తక్కువ ఏం కాదు. చాలా ఉదాహరణ కూడా చెప్పినా నేను. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాయనే నారపరాజు గారు.
అంటే పార్టీకి తెలీదా? కార్యకర్తలకే తెలుసా? రాజాసింగ్ కూడా మధ్యలో వచ్చిన వ్యక్తే. 2014 ఎన్నికల్లో అంతకుముందు గోషామాల్ కార్పొరేటర్‌గా ఉండి తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే అయ్యి నిజంగా గొప్ప లీడరు. ఆయనకంటూ ఒక బేస్ ఉంది పార్టీలో, స్టేట్‌లో. అభిమానులు నొచ్చుకొని ఉండొచ్చు. ఆయన వర్గం ఆయనను హిందుత్వ భావజాలం ఆధారంగా ఆయనను అభిమానించే వాళ్ళో, కార్యకర్తలో ఆయన వర్గమో నొచ్చుకొని ఉండొచ్చు. అంటే రాలేదు అని, అధ్యక్షుడు రాలేదు, ఆయనకు పదవి రాలేదని. కానీ దూకుడు మాత్రమే ఉంటే సరిపోదు గదా! ఆలోచన కూడా ఉండాలి. ఆలోచనతో కూడిన దూకుడు ఉండాలి నాయకుడికి. ఇంకోటి దూకుడికి ప్రమాణం ఇట్లా ఉంటే దూకుడు, ఇట్లా అంటే దూకుడు ఉండదు. చాలా రకాలుంటది. ఎదుటి వాళ్ళంటే గౌరవం ఉండాలి. అందరిని కలుపుకుపోయే స్వభావం ఉండాలి. ముఖ్యం పైన వాళ్ళంటే గౌరవం ఉండాలి. మోదీ ఇంతకన్నా ఎక్కువ పడ్డాడు, అవమానాలు పడ్డాడు, కష్టపడ్డాడు. కానీ ఓపికతో ఎదిగాడు. ఇందాక చెప్పిన కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా సీఎం అయ్యే వరకు కూడా, గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా నరేంద్ర మోదీ ఎవరికి తెలియదు బయట అసలు. ఎట్లా నిర్ణయిస్తారు దూకుడు ఉన్నది లేనిది? అప్పుడు కూడా ఆయనకు దూకుడు ఇప్పుడు మీరు అనుకుంటున్న, అంటే కొందరు అనుకుంటున్న దూకుడేం ప్రదర్శించలేదు నరేంద్ర మోదీ. అంటే ఒకసారి అవకాశం ఇచ్చాక కదా తెలిసేది, ఎట్లా పనిచేస్తారో తెలిసేది. ఒకసారి ఆ కుర్చీలో కూర్చోబెట్టాక కదా ఎట్లా చేస్తారో తెలిసేది. ఆయనకు అప్పుడేం దూకుడు లేదు. కొన్ని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన ఏంటో చూపించాడు. ఏకంగా ప్రధానమంత్రిని చేశారు. అంటే దూకుడు అంటే కేవలం నోటికి పని చెప్పడం మాత్రమే కాదు కదా. అట్లా అనుకుంటున్నారు ఏమన్నా కొందరు. ఒకవేళ వాగడం మాత్రమే, ఏది పడితే అది వాగడము, ఇంకా ప్రత్యర్థి పార్టీల్లో నాయకుల్లో ఏది పడితే అది అంటూ సెన్సేషన్ కోసం ఏదో మాట్లాడడము, అవతల వాళ్ళ దృష్టిని తమ వైపు కేంద్రీకరించుకోవడానికి ఏదో ఒకటి మాట అనడం కాదు కదా. ధర్మరాజు దూకుడు కాదు. మహాభారతం తెలుసు, మనందరికీ తెలియని వాళ్ళు లేరు మహాభారతం గురించి. ధర్మరాజు యుద్ధం గెలిచాడు, దూకుడు కాదు. చాలా మౌనంగా ఉంటాడు ధర్మరాజు. మా ధర్మరాజు మృదుభాషి, మితభాషి. గెలవలేదా? వ్యూహం ఉంది ఆయనకి. నోటితో ఏది మాట్లాడకపోయినా, పరిగెత్తకపోయినా వ్యూహం ఉంది. రామచంద్రుడు, శ్రీరామచంద్రుడు ఏం మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు రామచంద్రుడు కూడా మితభాషే. దూకుడేం లేదు రాముడి దగ్గర. ఆ పేరే ఇప్పుడు ఈయనకుంది రామచంద్రుడికి, రామచంద్రరావు. ఏమో తొక్కి నారదీస్తారేమో. ఇప్పుడు పట్టి పగ్గాలు చేపట్టిన తర్వాత నిన్ననే కదా అనౌన్స్ చేసింది. ఇప్పుడే బాధ్యత తీసుకున్నారు ఆయన కొద్దిసేపటి క్రితం. చెప్పారు, చాలా ఇదిగా మాట్లాడారు ఆయన. నేనేమో తక్కువని కాదు చెప్పుకున్నాడు ఆయన. ఆయనకని చెప్పుకున్నాడు. విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన, నేను యువజన విభాగంలో పనిచేసిన, సిటీ ప్రెసిడెంట్గా పనిచేసిన, నాకు కొత్త ఏం కాదు. పార్టీ నాకు కొత్త కాదు, ఈ సిస్టమ్ నాకు కొత్త కాదు. అధికారమే మన లక్ష్యంగా, మనం పనిచేద్దాం, అందరినీ కలుపుకొని పోతాను. జస్ట్ కొద్ది నిమిషాల క్రితం ఆయన మాట్లాడారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జగత్ ప్రకాష్ నడ్డా. దూకుడు ఆయనదేమన్నా దూకుడులాగా అనిపిస్తారు ఆయన చూస్తే? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను చూస్తే ఫైర్ బ్రాండ్ అనిపిస్తుందా? ఇంత ఆవేశం ఉందా? ఇంత దూకుడు ఉందా? కొందరు నాయకుల్లాగా లేదు కదా. అన్ని రాష్ట్రాలు గెలుస్తూ వస్తున్నారు ఆయన నాయకత్వంలో, ఆయన నేతృత్వంలో. ఒక్కొక్క రాష్ట్రాన్ని కమలం పార్టీ, కాషాయ పార్టీ తమ ఖాతాలో వేసుకుంటూ వస్తుంది ఆయన అధ్యక్షుడు అయ్యాక కూడా. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, ఆ మూల ఈ మూల అన్ని రాష్ట్రాలని, సాధారణ కార్యకర్త ఆయన కూడా. చిన్న హిమాలయ రాష్ట్రం నుంచి వచ్చారు, హిమాచల్ ప్రదేశ్ ఆయన. ఏబీవీపీ నుంచి, బీజేవైఎం నుంచి ఇట్లాగే ఎదుగుతూ వచ్చారు ఆయన. స్టేట్ పార్టీలో జాయిన్ అయ్యి అఖిల భారత అధ్యక్షుడు స్థాయికి ఎదిగారు ఆయన. చిన్న హిమాలయ రాష్ట్రం నుంచి, ఏమూలో హిమాలయన్ బెల్ట్ నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు అఖిల భారత అధ్యక్షుడు అయ్యారు జేపీ నడ్డా. అందుకని వ్యక్తుల్లో, అంటే ఒక సిస్టంలో పనిచేసే వాళ్లకు, ఒక వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తుల గురించి, వ్యక్తుల శక్తి పైనున్న వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా సరే, ఇప్పుడు ఒక 7 అంతస్తుల భవనం ఉందంటే భవనం పైన నిలబడి కిందికి చూసేవాడికి మొత్తం తెలుస్తుంది. ప్రపంచం కనిపిస్తుంది, ఊరు కనిపిస్తుంది, వాడ కనిపిస్తుంది, పల్లె కనిపిస్తుంది, అంత చుట్టూ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. చుట్టూ ఏమున్నది అనేది ఆ చిన్న ప్రపంచం కనిపిస్తుంది. కింద ఉన్నోడికి ఏం కనిపిస్తుంది? ఏం కనబడదు. కింద ఉన్నోడికి పెద్ద ఏం కనబడదు అందువల్ల వాళ్ళు పైన ఉన్నారు. వాళ్ళు పైన అంటే పార్టీ అధిష్టానం. ఇక్కడ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళకి తెలియకుండా ఉండదు. కింద అన్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు మాత్రమే. గమనిస్తున్నారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. రకరకాల వ్యక్తులు వస్తారు పోతారు పార్టీకి. ఏమో నారపరాజు రామచంద్రరావు అద్భుతాలు చేయొచ్చు, అధ్యక్షుడు అయిన తర్వాత ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అట్లా కార్యకర్తకి ఒక ఆశావహ దృక్పథం ఉండాలి. భారతీయ జనతా పార్టీ సీనియర్లు అదే చెప్పారు, వ్యవస్థాపకులు అదే చెప్పారు. ఇది ఒక వ్యవస్థ. అసలు అందులోనూ ఆ పదవి కానీ, అధ్యక్ష పదవి అనేది కూడా పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. 3 ఏళ్ళు
3 ఏళ్లే. అప్పుడప్పుడు ఎలక్షన్స్ వస్తే మారుస్తారు. మొన్నైతే ఎన్నికల ముందే మార్చారు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్ ప్లేస్‌లో కిషన్ రెడ్డిని మార్చారు. ఎలక్షన్‌లను దృష్టిలో పెట్టుకొని. ఏమో ఇప్పుడు ఇంకా 3.5 ఏళ్ల పైనే ఉంది. ఈయన 3 ఏళ్లే ఉంటుంది అధ్యక్ష పదవి మామూలుగా పీరియడ్ 3 ఇయర్స్. అప్పటి బట్టి కొనసాగించడమా, వేరే వాళ్ళని పెట్టడం అనేది చూసుకుంటారు. ఒక సంఘ ప్రచారకుని, ఒక కార్యకర్తను ప్రధానిని చేసింది ఏకంగా ఆ పార్టీ. అలాంటి వ్యవస్థ ఉంది ఆ పార్టీకి. అందువల్ల ఇప్పుడు ఆ కార్యకర్తనే గదా! ఆయన గూడా ఇప్పుడు నరేంద్ర మోదీ అనేవాడు గూడా ఒకప్పుడు కార్యకర్తనే గదా మరి. ఎప్పుడు తెలిసింది ఆయన ప్రతిభ? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత తెలిసింది. ఆ ప్రతిభను అంత ప్రతిభావంతుడని గుర్తించి మళ్ళీ పీఎం చైర్‌లో కూర్చోబెట్టారు గదా! ఒక దశలో ఆయన్ని అసలు రానివ్వలేదు. గుజరాత్‌లో అడుగుపెట్టనివ్వలేదు. గుజరాత్‌లో అడుగుపెట్టనివ్వలేదు. సీనియర్ లీడర్లు అప్పట్లో వాళ్ళు గూడా ఇష్టం నుంచి వచ్చిన వాళ్ళే గాని ఉంటాయి ఎక్కడైనా. కేశుభాయ్ పటేల్ వంటి వాళ్ళు, "నువ్వు అడుగుపెట్టొద్దు గుజరాత్‌లో" అన్నారు. మోదీ వాళ్ళు రావద్దన్నారని పార్టీ మారడమో, లేదా అలిగి పని చేయకుండా కూర్చోవడమో, కార్యకర్త లక్షణాన్ని, కార్యకర్త బాధ్యతను, కర్తవ్యాన్ని మరిచి ఉంటే ఈ స్థాయికి ఎదిగేవాడా? వచ్చేవాడా? కాదు గదా! ఎన్నడూ పార్టీని విమర్శించలేదాయన. ఎవరితో విభేదించలేదు. గ్రూపులు గట్టలేదు. చాలా కమిటెడ్‌గా ఉన్నాడు పార్టీలో. కమిటెడ్ కార్యకర్తగా తన పని తను చేసుకుపోయినాడు. ఫలితం కనిపించింది గదా! కార్యకర్తలు డీలా పడిపోతే పార్టీ నడవదు. అందులో భారతీయ జనతా పార్టీకి కార్యకర్తే బలం. ఎందుకంటే నాయకుడి కన్నా గూడా కార్యకర్తకే అత్యధిక విలువనిస్తూ వచ్చిన పార్టీ ఇది. రాజస్థాన్‌లో వసుంధర రాజే సింధియా 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత పక్కన పెట్టి మరొక సామాన్య కార్యకర్త భజన్ లాల్ శర్మను సీఎంగా చేశారు. అసలెవరు ఊహించలేదు. కార్యకర్త ఆయన గూడా. వసుంధర రాజే అంత సీనియర్ లీడర్ అక్కడున్నా సరే, మరొక కార్యకర్తకు అవకాశం ఇచ్చారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అసలు ఎంత పేరు తెచ్చుకున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయన కేంద్రానికి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని జాతీయ స్థాయిలో మీ సేవలు కావాలని తీసుకెళ్ళి మోహన్ యాదవ్ అనే ఒక అతి సామాన్య వ్యక్తి, అతి సామాన్య కార్యకర్త ముఖ్యమంత్రి చైర్‌లో కూర్చోబెట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్ అసలు సక్సెస్‌ఫుల్ సీఎం ఆయన గూడా హ్యాట్రిక్ సీఎం రమణ్ సింగ్. విష్ణుదేవ్ సాయిని నిలబెట్టారు. గిరిజన ముఖ్యమంత్రి ఒక ట్రైబల్‌ని ముఖ్యమంత్రిగా చేశారు. ముందు నుంచి గూడా పార్టీని నమ్ముకొని ఉన్నాయన. సుదీర్ఘంగా ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళందరూ గూడా పార్టీ కోసం. అంతేకాదు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎందుకంటే ఇప్పటికి గూడా తెలంగాణలో అయితే అసలు ఇంతవరకు అధికారంలోకి రాలేదు. కానీ పార్టీ పుట్టుక నుంచి గూడా దాదాపు 4 దశాబ్దాలుగా 3.5, 4 దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని అంతకుముందు జనసంఘ్ ఉన్నప్పటి నుంచి గూడా పూర్వ సంస్థ అప్పటి నుంచి గూడా మళ్ళీ జెండాను మోసిన వాళ్ళను అధికారంలోకి రాగానే, కేంద్రంలో అధికారంలోకి రాగానే గవర్నర్లుగా ఇతర వివిధ స్థాయిల్లో వాళ్ళని గౌరవించుకుంటున్నారు. అలా మనం కళ్ళతో చూసినాం గదా! సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, హరిబాబు గారైతే ఇప్పుడు ఉన్నారు ఇంకా గవర్నర్‌గా, దత్తాత్రేయ గారు, వీరు ఇంద్రసేనారెడ్డి గారు. అలాంటిది పార్టీ విస్తరించుకుంటూ క్రమక్రమంగా అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో ఎదిగే క్రమంలో కొత్త రక్తం గూడా వచ్చింది. కొత్త వ్యక్తులొచ్చారు. అంటే బలగం పెరిగింది. నాయకత్వంలో పోటీ పెరిగింది నిజమే గానీ, అందరికీ అవకాశాలు ఒకేసారి రాకపోవచ్చు. అధ్యక్షుడు అంటే ఒకరే ఉంటారు. ముఖ్యమంత్రి అంటే ఒకరే ఉంటారు. అందరికీ అవకాశాలు అయినా అందరికీ అవకాశాలు నిజంగా కమిటెడ్‌గా పనిచేసే కార్యకర్తకి, నిబద్ధత గల కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంటది. కేవలం ఇక్కడ నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన వాళ్ళే కాకుండా, పార్టీని స్ట్రెంథెన్ చేసే క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో బాగా బలహీనంగా ఉండి అధికారం గూడా కావాలి గదా! రాజకీయ పార్టీ అంటే అధికారం ఉంటేనే గదా! రాజకీయ పార్టీ రాజకీయం చేసేది, రాజకీయం కొనసాగించేది. అలాంటి సందర్భాల్లో హిమంత బిశ్వానో, సువేందు అధికారినో, ఈటల రాజేందర్‌నో ఇలాంటోళ్ళని గూడా చేర్చుకుంది. వాళ్ళకి గూడా తగిన గౌరవం ఇస్తూ వస్తోంది. అసలు బీజేపీ చరిత్రలో ఒకేసారి 2 సీట్లలో నాకు తెలిసి అంటే నాకున్న అవగాహన మేరకు నరేంద్ర మోదీ తర్వాత అంటే పూర్వం అప్పుడు స్టార్టింగ్‌లో ఏమన్నా ఇచ్చుండొచ్చు గానీ, ఈ 30 దాదాపు అంటే 20 ఏళ్లలో 2 దశాబ్దాలుగా 2 చోట్ల నుంచి పోటీ చేసిన నాయకులు మోదీ, తర్వాత ఈటల రాజేందరే. సో, బయట నుంచి వచ్చిన వాళ్ళను వాళ్ళ శ్రమను గుర్తిస్తూ వస్తోంది. అందులోనూ ఒక పార్టీ ముఖ్యంగా పార్టీ అధ్యక్షులుగా అంటే ఖచ్చితంగా ఆ పార్టీ వ్యూహం అది. ఆ పార్టీ నియమం అనుకోవచ్చు. మరి కార్యకర్తలను కాపాడుకోవాలి, సిద్ధాంతాన్ని కాపాడుకోవాలి. అందువల్ల
ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళని, అక్కడ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వాళ్ళని మాత్రమే పార్టీ అధ్యక్షులుగా చేస్తూ వస్తుంది. కొన్ని చోట్ల ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికైతే ఇప్పుడున్న రాష్ట్రంలో 80% అలాంటి వాళ్లకు మాత్రమే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పనిచేసిన వాళ్ళు, నా ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు సందర్భం కాబట్టి నారపరాజు రామచంద్రరావు గారే. పదవులున్నా లేకున్నా, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్న కమిట్మెంట్తో పనిచేశారు. మొన్నటి వరకు లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, సరే వీళ్ళకన్నా కొంచెం జూనియర్ సంజయ్ గారు, ఆయన కూడా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగారు. ఆయన ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ అధికారంలో వేరే పార్టీ అధికారంలోకి వస్తే జంపులు చేయడము, ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా. అసలు పార్టీలో ఎట్లా పార్టీలు మారుతున్నారు, చొక్కాను మార్చినట్టు రాజకీయ నాయకులు పార్టీ మారుస్తున్న ఈ రోజుల్లో ఒక బీజేపీ నుంచి మాత్రమే ఎవరు చేరలేదు. అదే సమయంలో మళ్ళీ చెప్తున్నా, బయట నుంచి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఇప్పుడు గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వేరే పార్టీల్లో రాజకీయ జీవితం ప్రారంభించిన వాళ్ళే. మీరు రాకేష్ రెడ్డి చూసుకున్నా, పాల్వై హరీష్ రావు చూసుకున్నా, రాజాసింగ్ చూసుకున్నా, ఇంకెవరు ఆయన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్, వీళ్ళందరూ కూడా, మన మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు, బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి ఏకంగా సీఎంనే ఓడించారు. ఆయన కూడా ఇక్కడ బీజేపీలో వాళ్ళ ప్రస్థానం మొదలు కాలేదు, వేరే పార్టీల నుంచి వచ్చారు. వాళ్ళకి అవకాశం ఇచ్చింది పార్టీ. మీరు పార్టీ కాదు, మీరు ఆర్ఎస్ఎస్ కాదు, మీరు ఏబీవీపీలో పనిచేయలేదు, మీరు బీజేవైఎంలో పనిచేయలేదు, మీరు సంఘ ఏ క్షేత్రాల్లో కూడా మీకు అసలు టచ్ లేదు, మీకు పరిచయాలు లేవు అనలేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే వేరే పార్టీలలో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, చేరుతామంటే చేర్చుకున్నారు. అట్లనే హేమంత్ను కూడా ముఖ్యమంత్రిని కూడా చేశారు. సువేందు అధికారిని ప్రతిపక్ష నాయకుని చేశారు వెస్ట్ బెంగాల్లో. ఇక్కడ కూడా ఈటల రాజేందర్కి ఎన్నో బాధ్యతలు ఇచ్చారు. అట్లా ఇప్పుడు కూడా 2 రాష్ట్రాల అధ్యక్షులను కూడా ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళతో ఫిల్ చేసింది పూర్తిగా. ఇంకోటి, ఇప్పుడు ఎన్నికలు కూడా సరే ఉండాలి ఈ రోజుల్లో, మునుపటి రాజకీయం కాదు. మనమే అనుకుంటాం వాజ్పేయి కాలం వేరు, మోదీ కాలం వేరు, మోదీ అమిత్ షా కాలం వేరు, వాజ్పేయి అద్వానీ అది వేరు అనుకుంటాం కదా. ఇంకా గ్రూపులు కూడా కొత్తగా, అంటే రాజకీయాలు కూడా సరే ఎంత ఏదైనా ఇతర పార్టీలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ మేలు. సరే ఇక్కడ కూడా కొన్ని తప్పవు, కొన్ని సవాళ్ళు బలపడుతున్న కొద్దీ కొన్ని సవాళ్ళు వచ్చినాయి, గ్రూపులు కూడా మొదలైనవి. మరి ఇవన్నీ సరి చేయాలంటే ఖచ్చితంగా ఒక ఓయూలో ఒక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని రాడికల్ మూకలను ఎదుర్కొన్న ఒక ధైర్యశాలి ఆయన. ఎన్నో పోరాటాలు చేసిన అనుభవం ఉంది రామచంద్రరావు గారికి. ఉన్నత విద్యావంతులు, సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్ అయినా. సహనము ముఖ్యంగా, అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం, అజాత శత్రువు అనే పేరు, పార్టీకి అత్యంత విధేయత, విశ్వాసపాత్రుడిగా ఉన్నవాడు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఉండవచ్చు కదా పార్టీ. అందుకే ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి ఉండొచ్చు కదా. దాన్ని కార్యకర్తలు యాక్సెప్ట్ చేయగలగాలి. ఇప్పుడు ఒక దేశ రాజకీయాలను ఒక భవిష్యత్తు దిశను మార్చిన పార్టీ ఇప్పుడున్న పార్టీ కేంద్రంలో. అలాంటి నాయకులు కూడా, ఒక అమిత్ షా, ఒక మోదీ, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో పార్టీని నడిపిస్తున్నారు. ఇందాక యోగి ఆదిత్యనాథ్, మనం అంటే భావి ప్రధానిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ గురించి నేను చెప్పడం మర్చిపోయినా. అతి సామాన్యుడు, సన్యాసి, ఇంకా చెప్పాలంటే ఆయన గోరఖ్నాథ్ మఠానికి ఒక మహంతిగా పనిచేసిన ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. రావడమే కాదు, చిన్న వయసులో ఎంపీ. ఆయన అయితే ఎన్నోసార్లు ఎంపీ, ఇప్పుడు ఆయన 50లోనే ఉన్నారు, ఇంకా ఎన్నోసార్లు ఎంపీ అయ్యారు, నాకు లెక్క సరిగా గుర్తులేదు. ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది అతిపెద్ద రాష్ట్రానికి, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ఒక సన్యాసి సీఎం. ఎన్నో ఏళ్ళుగా ఆయన పార్టీకి కట్టుబడి ఉన్నాడు ఆయన. ఇంకా ఇప్పుడు అపరచాణుక్యులు అని చెప్తారు ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని సరైన నిర్ణయంగా భావించి ఆ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా వ్యక్తుల కన్నా, పార్టీ ప్రయోజనాల కన్నా దేశహితం, ముఖ్యంగా పార్టీ ప్రయోజనాలతో పాటు దేశహితము, ధర్మరక్షణే ముఖ్యం అనుకునే కార్యకర్తలు ఉన్న పార్టీ కూడా, అలాంటి కార్యకర్తలు ఉన్న పార్టీ కదా ఇది. మరి అధిష్టానం, హైకమాండ్ నిర్ణయాన్ని, పార్టీ నిర్ణయాన్ని మరి శిరసా వహించాల్సిందే కదా.
అలాంటి కార్యకర్తలతోనే కదా నిండి ఉంది ఆ పార్టీ. వేరే పార్టీలు విమర్శకులు, ప్రత్యర్థి పార్టీలు కూడా చెప్తారు కదా! వాపోతారు ఎలక్షన్‌లో. మొన్న మనం చూసిన ఎన్నికల చిత్రాలలో ఎలక్షన్‌ల సందర్భంగా నాకు నాయకుడి పేరు గుర్తులేదు గానీ, వేరే పార్టీల వాళ్ళు. అసలు బీజేపీ బలమే అది. అందుకే ఆ స్థాయిలో ఉంది కేంద్రంలో. మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకొస్తది. మనం తరచూ వింటాం. శరద్ పవార్ మెచ్చుకున్నాడు మొన్న. స్వయం సేవకుల వల్లే ఆ పార్టీ గెలుస్తోంది. స్వయం సేవకులే ఒక స్థాయిలో వాళ్ళు గూడా స్వయం సేవకులు గూడా పార్టీలోకొస్తున్నారు. అట్లా అధికారం కోసం ఆరాటపడే పార్టీ గాదు భారతీయ జనతా పార్టీ. ఒక బలమైన సిద్ధాంతంతో పనిచేసే పార్టీ. మొన్న గూడా ఇంతకుముందు గూడా బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డికి అధికారం అప్పగించినప్పుడు గూడా కొందరు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు అవుతున్నారు. అయితే కార్యకర్తల అభిమానుల్లో కొంత నిరాశ నెలకొన్నమాట వాస్తవమైనప్పటికీ, తమ వాళ్ళు కాలేదు, మేము అనుకున్న వాళ్ళు కాలేదు అని అనుకున్నప్పటికీ, మళ్ళీ రిఫ్రెష్ అవ్వాలి. పార్టీ నిర్ణయం సరైనదే అనే ఒక ఆలోచనకు రావాలి. వస్తారు, బీజేపీ కార్యకర్త వస్తాడు. 100కి 100 పాళ్ళు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. 2 రాష్ట్రాల్లో గూడా. ఒకటే చూసారు సిద్ధాంతం తెలియడం. అంతే గదా! చివరగా ఒక మాట చెప్తాను. 1995, 1996 మధ్య గుజరాత్‌లో బీజేపీ సర్కార్‌లో సంక్షోభం ఏర్పడ్డది. కేశుభాయ్ పటేల్, సురేష్ మెహతాలకు వ్యతిరేకంగా శంకర్ సింగ్ వాఘేలా అనే లీడర్ అక్కడ తిరుగుబాటు చేశాడు పార్టీలోనే. అప్పుడే బీజేపీలో 2 గ్రూపులు ఖజురియా, హుజురియా పేర్లతో శిబిరాలు మొదలైనయి. 2 శిబిరాలు ఏర్పడ్డాయి. విడిపోయింది, పార్టీ చీలిపోయింది. ఆ రోజుల్లోనే ఒక క్రియాశీల కార్యకర్త గాంధీనగర్ బీజేపీ ఆఫీస్‌లో పనిచేసుకుంటున్నాడంట. ఒక జర్నలిస్ట్ ఆయన్ని బలకరించి జర్నలిస్ట్ వెళ్ళి, "నువ్వు ఏ గ్రూపు? ఆప్ ఖజారియా యా హుజూరియా" అని అడిగాడంట. అంటే ఈ 2 శిబిరాల 2 గ్రూపుల్లో నువ్వు ఏ గ్రూపు అని. అప్పుడు ఆ కార్యకర్త అన్నమాట, "మే మాజ్బురియా హూ" అంటే నేను పనిచేసేవాడిని మాత్రమే. నేను కార్యకర్తను మాత్రమే, పార్టీ కోసం పనిచేసేవాడిని మాత్రమే. నాకు ఏ శిబిరం తెలీదు, ఏ గ్రూపు తెలీదు, ఏ వర్గం లేదన్నాడు. ఆయనే కొన్నేళ్లకు గుజరాత్ సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన దేశ ప్రధానమంత్రి. యెస్, నరేంద్ర మోదీ. ఇప్పుడు అంటే తెలంగాణలో గూడా ఇప్పుడు ఉంటారు గ్రూప్‌లో కార్యకర్తలు. చిన్న విషయం అది. పార్టీ ఎదిగే క్రమంలో, బలోపేతమవుతున్న క్రమంలో, కొత్త నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. అయినా సరే వాటన్నిటికి దూరంగా గూడా గ్రూపులు చేరకుండా, ఎట్లాంటి జట్లు కట్టకుండా అలాంటి మజ్బూరియాలు కూడా చాలామంది ఉన్నారు. బీజేపీలో ఉన్నారు. వాళ్ళే రేపు పార్టీకి ఆశాదీపాలవుతారు. కాదంటారా? మీ అభిప్రాయం తెలియజేయండి వీడియో మీద. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.